అనుమతులు లేకుండా అక్రమ త్రవ్వకాలు జరుపుతున్నారంటూ అధికార పార్టీ వైసీపీ నాయకులే ఇసుక లారీలను అడ్డుకున్న ఘటన తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం మెట్టు గ్రామం సర్వముఖి ఇసుక రీచ్ వద్ద చోటు చేసుకుంది. అనుమతులు ఒక చోట తవ్వకాలు మరో చోట జరుపుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని నిరసన వ్యక్తం చేశారు. గుణపాడు వద్ద స్వర్ణముఖి వాగులు సుమారు 18 ఎకరాల వరకు అక్రమ తవ్వకాలు జరిపి లక్షల టన్నుల ఇసుక తరలిస్తున్నారని వైసీపీ నాయకులు చెన్నూరు శ్రీహరిరెడ్డి మండిపడ్డారు. ఈ నిరసనలో మెట్టు, గుణపాడు, కోట మండలం, రుద్రవరం, గూడలి ప్రాంతాలకు చెందిన రైతులు, వైసీపీ నాయకులు చెన్నూరు శ్రీహరిరెడ్డి, వేమారెడ్డి, షనీల్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సుమారు 50 ఎకరాల 96 సెంట్లు ఎత్తున్నారు. ముఖ్యమైన విషయం ఏంటంటే మెట్టు, గూడలి, కాశీపురం, అన్నమేడు, వాకాడు మాత్రమే ఇచ్చింది పాయింట్లో. వీళ్ళు పెట్టిండే కోఆర్డినేట్స్ లో యాజ్ పర్ జియో కోఆర్డినేట్స్ మెట్టు బౌండరీ దాటి 18 ఎకరాల 76 సెంట్లు గుణపాడు గ్రామంలో ఎత్తున్నారు. ఇది ఖచ్చితంగా అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణా నేను చెప్పగలను. వాళ్ళకి ఇచ్చిన విత్ ఇన్ ది కోఆర్డినేట్స్ 13 ఎకరాల 55 సెంట్లు ఉంది. కానీ వాళ్ళు 1 మీటర్ లోతు కాకుండా సుమారు 20 అడుగుల లోతు తీసుకున్నారు. మా దురదృష్టం రైతులది ఏంటంటే మేము అధికారుల దృష్టికి తీసుకుపోయేటప్పటికే స్వర్ణముఖి రివర్ పారింది కాబట్టి ఆ రివర్ పారిన కారణంగా కొంత ఇసుక పూడ్చినా కూడా ఇప్పుడు కూడా విజిబుల్ గా 10 అడుగులు చూపిస్తుంది. అధికారులు వాళ్ళ పద్ధతిలో ఇక్కడ కొలతలు తీస్తే కూడా ఇక్కడ అక్రమ తవ్వకాలు అనేవి తెలుస్తుంది. ముఖ్యంగా తెలియజేయడం ఏంటంటే వాళ్ళకి 9/1/2024 తేదీ నాటికి జయప్రకాష్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ వారికి కాంట్రాక్ట్ అప్పజెప్తూ రాష్ట్రంలో అమ్ముకునేదానికి అప్పజెప్తూ డిఎల్ఎస్సి మీటింగ్ లో కండక్ట్ చేసిన విధానాలు డేట్ అయిపోయింది. ఈ డేట్ లోపలే 11/11/2023 తేదీ ప్రతిమా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ వారికి పర్మిషన్లు అనుమతులు ఇచ్చినట్టు డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ ఇచ్చున్నారు. పర్మిషన్లు ఇచ్చినా అవి చెల్లవు. వాళ్ళు ఇచ్చిన పర్మిషన్ సదుద్దేశంతో 9/1/2024 వరకు మాత్రమే వినియోగించుకోమని చెప్పి వాళ్ళు చెప్తే దాన్ని తప్పుదారి పట్టించి మాకు తవ్వకాలకు అనుమతులు ఉన్నాయని చెప్పి ఫేక్ డాక్యుమెంట్లు చూపిస్తున్నారు. తవ్వకాలకు అనుమతులు రావాలంటే డిఎల్ఎస్సి మీటింగ్ కండక్ట్ చేయాలి. 15 మంది సభ్యులు దానికి ఆమోదం తెలపాలి. ముఖ్యంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారి ట్యాంకులో ఇక్కడ సిల్ట్ చేయడానికి అవకాశం ఉంది, మీరు తీస్తే గానీ ఇక్కడ నీటి నిల్వలు పెంచలేమని ఆమోదయోగ్యమైన రికమెండేషన్స్ వాళ్ళకి పంపించాలి. ఇవన్నీ జరగలేదు కాబట్టి గడిచిన కాలం గురించి వదిలేద్దాం. ప్రజెంట్ ప్రతిమా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ వారికి, జయప్రకాష్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ వారికి 15 మంది డిఎల్ఎస్సి కమిటీ సభ్యులు ఇచ్చిన ప్రకారము 9/1/2024 పూర్తయింది. వాళ్ళకి 2 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేసినట్టు కాపీ ఇచ్చున్నారు. ఒకటి వాళ్ళకి 2 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేయాలంటే ఈ ఇరిగేషన్ రికమెండేషన్స్ ఉండాలి, డిఎల్ఎస్సి మీటింగ్ మినిట్స్ ఉండాలి, లేదంటే చెప్పి ప్రభుత్వం నుంచి అంటే మైన్స్ అండ్ జియాలజీ, డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ నుంచి అనుమతులు వచ్చినాయని చెప్పి ఒక కాపీ తీసుకొచ్చి చూపిస్తున్నారు. వాళ్ళకి కాపీ అయితే రాతపూర్వకంగా ప్రింటెడ్ రూపంలో వచ్చింది, కానీ వాళ్ళకి ఇక్కడ క్వాంటిటీ అయిపోయిన కారణంగా, పీరియడ్ అయిపోయిన కారణంగా వాళ్ళ అనుమతిని ఎక్స్టెండ్ చేసుకోవడానికి అవకాశం లేదు. ఒకవేళ వాళ్ళ అనుమతి రావాలంటే డిఎల్ఎస్సి మీటింగ్ కండక్ట్ చేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారి రికమెండేషన్ తో ఇక్కడ డీసిల్ చేయడానికి అవకాశం ఉందని రికమెండేషన్స్ ఉంటే మాత్రమే వాళ్ళకి అనుమతులు ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి అలాంటి రికమెండేషన్స్ లేవు. అది కాక స్వర్ణముఖి ఇప్పటికే దారుణంగా కనీసం గడ్డి మొలిచే పరిస్థితి మీరు విజువల్ తీసుకుంటే అర్థమవుతుంది. గడ్డి మొలిచే పరిస్థితి తీసుకొచ్చున్నారు. లక్షల టన్నుల్లో అక్రమ తవ్వకాలు జరుగున్నాయి. అందువల్ల రైతులు అందరము ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాము. ఈ ట్యాంక్ మీద ఎవరికైతే అధికారం ఉందో ఆ అధికారి ఇరిగేషన్ ఈఈ గారు మైన్స్ డీడీ గారికి రాశారు. మైన్స్ డీడీ గారు ఇరిగేషన్ ఈఈ గారి మీద చెప్తున్నారు. మా దగ్గర వాళ్ళు ఇచ్చిన కాపీస్ కూడా ఉన్నాయి. టేక్ నెసరీ యాక్షన్ ఇన్ దిస్ రికార్డ్స్ అని చెప్పి కలెక్టర్ గారికి కూడా కాపీ పెట్టున్నారు. ఇప్పుడు మేము కోరుకునేది ఏంటంటే సదుద్దేశంతో తీసుకొచ్చిన కార్యాన్ని దురుద్దేశపూర్వకంగా కాంట్రాక్టర్లు తప్పుదారి పట్టిస్తున్నారు. మేమందరం కూడా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకులము, రైతులము. ఇక్కడ వైఎస్ఆర్ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం. వైఎస్ఆర్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఎన్ని ప్రవేశపెట్టిందో రాష్ట్రంలో మీకు అందరికీ తెలుసు. కానీ కాంట్రాక్టర్లు దీన్ని తప్పుదారి పట్టిస్తున్నారు. ఈ విషయాన్ని మేము పై నాయకుల దృష్టి కూడా తీసుకెళ్తాము. ఇప్పుడు దాకా తీసుకెళ్లలేదు. తెలియక ఇటువంటి చర్యలు జరుగుతున్నాయని మేము భావిస్తున్నాము. తెలిస్తే ఎట్టి పరిస్థితుల్లో మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము ఈ చర్యలకి సహకరించదు. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఉన్నతాధికారులతో కూడిన డిఎల్ఎస్సి మీటింగ్ లో తప్పులు దొరుకున్నాయి. విస్తీర్ణంలో 13 ఎకరాల 55 సెంట్లు చూపించి విత్ ఇన్ ది కోఆర్డినేట్స్ 50 ఎకరాల 96 సెంట్లు చూపించున్నారు. ఇది చాలా పెద్ద నేరం కూడా.